స్తోత్రం 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 నీకే మహిమ 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 ఘనత 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 ప్రభావం యుగ యుగములు నీకే చెల్లుగా అసాధ్యమైనది ఏది లేదండి. చెరుపదేశవాడు స్థితిలో స్మారకస్థితిలో ఉన్నప్పుడు కూడా స్థుతి 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 పట్టుకో నువ్వే పట్టుకో నేను భయభక్తులు ఈ లోకంలో జీవించే బిడ్డగా మా ప్రవర్తన తండ్రి మీ న్యాయములు మేము జ్ఞాపకం చేసుకునే భాగ్యం దయచేస్తుంది. విషయాలయ ఎన్ని మాటలు ప్రార్థించాను, ఎంతకు మీకు శుద్ధి చెల్లించిన మీ వాక్యానుసారంగా మేము బ్రతకాలని, మేము నడుచుకోవాలని తండ్రి మీరు ఇష్టపడుతున్నాను. మీకు ఇష్టమైన పాత్రగా ఈ లోకంలో జీవించాలని మీరు ఇష్టపడుతున్నాను. మేము ఈ లోకంలో నివసించినంత కాలం ప్రభు నేను స్థుతించి కృపకు చూపించాను. అట్టి కృపను మరణం వరకు దయచేయండి. అవునయ్యా, మేము మట్టి వారం వాళ్ళకి ఏ యోగ్యత లేదు, కేవలం నీ కృప వలన, నీ ఉచితమైన ప్రేమ వలన, నీ దయ వలన, నీ కనికరం వలన తండ్రి సజీవ సంఖ్యలో ఉన్నాము. స్తోత్రం అయినా స్తోత్రం 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 పరిశుద్ధానికి స్తుతి 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 స్తోత్రం అయినా స్తోత్రం. సర్వోన్నత ప్రపంచమంతట ప్రభు నిన్ను స్తుతిస్తుందా, నిన్ను ఘనపరుస్తుందా తండ్రి. మా స్థితిలో మీ సింహాసనం తాకి భాగ్యం తెచ్చేది. అవునయ్యా, మా యొక్క స్థుతి నీ సింహాసనం తాకాలి ప్రభు. మీరు సంతోషించాలి ప్రభు. స్థుతుల మూలం మీరు ఒక దుఃఖం స్థాపించినారు. అవునయ్యా యేసయ్యా తండ్రి, దేవదేవ దినదిన పాండుల దీన మనసుతో నిన్ను స్థుతిస్తున్నాను. దీన మనసుతో నిన్ను స్థుతిస్తున్నాను. కరుణించండి ప్రభా, కాపాడండి 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 తండ్రి. మీరు చేసే మేలు దేన్ని మరొక ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లించుకునే భాగ్యం దయచేయండి. నూతన బలం నూతన శక్తి ఇచ్చి మరి ముందుకు నడిపించండి తండ్రి. అన్ని విషయంలో ఆదరణకర్త దేవుడు తండ్రి కాపాడిగా ఉండి ప్రార్థిస్తున్నాను. మమ్మల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని నడిపించండి. నీవు లేని దేవుడు కనుగైనా ముందుకు లేకెత్తండి. అంటే దీనస్థితి కలిగిన తండ్రి మీ సన్నిధిలో పూజాడి వేడుకుంటున్నాను తండ్రి. చేసిన మేలన్నీ బట్టి నీకు స్తుతి స్తోత్రమైన, నీకే స్తుతి స్తోత్రం నడిపించే దేవా, నీకు స్తోత్రములైన స్తోత్రం స్తోత్రం. విషయానికి స్తుతి స్తోత్రం. దేవదేవ ఎందుకు వస్తున్నారో, ఎందుకు వెళ్తున్నారో, ఎందుకు పోతున్నారో కానీ నీవే తండ్రి. కానీ దీనిలో చాలా ఇంటర్ మీనింగ్ ఉంది. రచన పాత్ర మళ్ళీ ఒకసారి చెప్పండి, మళ్ళీ చెప్పాలి, మళ్ళీ చెప్పాలి. రచన పాత్ర అంటే అది అప్పట్లో ఇశ్రాయేలీయులు ఉపయోగించేటటువంటిది అనమాట. అంటే మాంసంలో వండేటటువంటి దానిని రచన పాత్ర అంటారు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, 11వ వచనంలో పిమ్మట ఆత్మ నన్ను ఎత్తి. ఇక్కడ ఎవరు ఎత్తుతున్నారు? మళ్ళీ అందరు ఎక్కాలి. ఈ మధ్యాహ్న కాలచందు నువ్వు లేవనెత్తబడాలంటే దేవుని ఆత్మ కార్యం జరగాలి.
దేవుడే నేను లేవనెత్తితేనే నువ్వు లేవనెత్తబడతావు. నీకు నువ్వు లేవాలనుకుంటే ఎప్పటికైనా ఒకవేళ లేచినా మళ్ళీ పడిపోతావు. అంటే ఇశ్రాయేలు మాంసం అడిగారు, ఇచ్చాడు దేవుడు, సమరపడిపోయినారు. అబ్బా మా ప్రార్థన విన్నాడు దేవుడు, మాంసం దొరికింది అనుకున్నారు. తర్వాత ఏమైపోయింది చెప్పాలి మీరే. ముక్కులో నుంచి వచ్చింది. కారణం ఏంటంటే దేవుడు చేసిన మర్చిపోయి తినము దాగుము సుఖించమని ఉన్నారు. వాళ్ళు కడిపేవాడు దేవుడు అయిపోయినా. అందుకని యాజకులు పెద్దలు అందరు ఎవరు కూడా దేవుడి నామం గలపరచకుండా ఉన్నారు. కాబట్టి వాళ్ళలో చాలా మంది నశించారు అప్పట్లో. ఇక్కడ పరిశుద్ధాత్మ ఎత్తుకొని పోయినప్పుడు యెహెజ్కేలు ఎక్కడ కూడా దేవుని మాటకు నిర్లక్ష్యం చేసినట్టుగా లేదు. ఏది చెప్తే అది చేశారు. భార్య చనిపోయింది, పోయి వాక్యం ప్రకటించుకుంటే పొద్దునే, సాయంకాలం వేళ భార్య చనిపోతే ఉదయమే వెళ్ళి ప్రకటించాడు. మనమైతే చేస్తాం ఆ పని. చూడండి ఎంత ఇదిగా. పైగా ఈయన యాజకుడు అంటే హాయిగా దేవుని మందిరంలో ఉండి ఇతరులు తెచ్చి పెట్టాడేమని భోజనాలు తిని వాళ్ళ కోసం ప్రార్థన చేసి ఎంత కాస్ట్లీ డ్రెస్సులు వేస్తారు యాజకుడు. అసలు యాజకుడు ఇక్కడ న్యాయ విధాన పథకం అని ఇక్కడ ఉంటుంది. ఎప్పుడు రొమ్ములో మోయాలి, చాలా బరువది. 12 రాళ్ళు ఉంటాయి. ఒక్కొక్క రాయి కొన్ని కోట్లు, 12 రాళ్ళు ఉంటాయి. యాజకుడు ఇంకా చాలా జలసరైనటువంటి బంగారు గొలుసుతో చేయబడి ఆ యొక్క పథకం రోజు అది చేయాలి. తర్వాత ఇక్కడ ఇది ఉంటుంది మన తలపాగా, దానికి ఇక్కడ ఉంటుంది ఒక విధమైనటువంటి బిల్ల, అది కూడా కొన్ని కోట్లు. అంత రిచ్ గా ఉండేటువంటి యాజకుడు అరణ్యాలలో ఎక్కడ పడితే అక్కడ, తర్వాత గోమలంతో రొట్టెలు చేసుకొని తిన్నాడు. చూడండి ఏం చేయమంటే అది చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ కూడా నోరైతే ఒక మాట మాట్లాడినట్లేదు. అందుకే పరిశుద్ధాత్మ ఆయన ఎత్తుకొని పోతుంది. ఈ మధ్యాహ్న కాలంలో నన్ను పరిశుద్ధాత్మ ఎత్తుకొని పోవాలని ఇష్టపడుతున్నా. నువ్వు ఎత్తబడే గుంపులో ఉన్నావా, దిగబడే గుంపులో ఉన్నావా? ఏ విధానంలో మన యొక్క జీవితం ఉంది అని మనం ఆత్మ పరిశీలన మనం చేసుకోవాలి. ఎప్పుడైతే ఆత్మ అధీనంలో ఉంటామో అనేకమైనటువంటి విషయాలు దేవుడు మనకు తెలియజేస్తాడు. ప్రకటన 4వ అధ్యాయంలో ఆత్మ అధీనంలో ఉన్నప్పుడు ఆత్మ ఏమనింది? పైకి ఎక్కిరా అనింది. ఆత్మ వశుడైనప్పుడు పద్మాసు ద్వీపంలో అనేకమైన ఆశ్చర్యకారులు, వింతకార్యాలు, గొప్ప కార్యాలు, సూచక్రియలు యోహాను చూశాడు. కారణం యోహాను యేసు ప్రభుల వారి రొమ్మన అనుకున్నాను కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రొమ్మన ఆనుకున్నటువంటి శిష్యుడు కాబట్టి అంత గొప్ప కృపను దేవుడు యోహానికి ఇచ్చాడు. దాని అర్థం ఏంటంటే నువ్వు దేవుడి సన్నిధిలో ఉంటాయి. మరి వేరే వాళ్ళు ఒకప్పుడు ఎంతగా వాళ్ళ కుటుంబాన్ని బాధ పెట్టేవాళ్ళు. వాళ్ళు రెగ్యులర్ గా ఎప్పుడైనా దేవుడి సన్నిధికి ఎప్పుడు విడవలేదు. అంత దూరం వాళ్ళు నైట్ ప్రేయర్స్ కూడా అప్పుడు మేము 3 దాకా ఎంత ప్రేయర్ చేసుకునేవాళ్ళు. ఒకసారి 4-5 కూడా ఆ టైంలో కూడా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేవాళ్ళు. ఏ రోజు ఒక్క రోజు మిస్ చేసినామంటే అల్లాడిపోయేవారు. అవి వేడి కానీ మంజరి కానీ టీనా కొంచెం, కానీ వీళ్ళిద్దరు ఎక్కువ. అందుకే దేవుడు ఇద్దరు మంచిగా సెట్ చేసిన ఉన్నతమైన స్థాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ అధీనంలో ఉంటే దేవుడు మనల్ని అనేక విధాలుగా బ్లెస్ చేస్తాడు. ఇక్కడ మిమ్మల్ని ఆత్మ నన్ను ఎత్తి యెహోవా మందిరపు తూర్పు గుమ్మం వద్దకు చేర్చి నన్ను దింపగా గుమ్మపు వాకిట 25 మనుషులు కనబడరంట. ఎంతమంది? మళ్ళీ చెప్పాలా? ఎవరి 25 మనుషులు అంటే అక్కడ వాళ్ళంతా ఎవరంట అంటే వారిలో జనులకు ప్రధానులైన, ఎంత బాధిస్తున్నారు. మందిరాలు పాడవుతున్నాయంటే కొంతమంది ప్రధానులను బట్టి. ఇక్కడ తేలిగా మనం ఇక 4 సువార్తలు చూస్తే యేసు ప్రభువు వారు తండ్రైన దేవుడి కుమారుడని తెలిసి కూడా ఆయన వాక్యం చెప్తుంటే వాక్యం చెప్పకుండా అడ్డుకుంది ఎవరు చెప్పండి? సైతానిక తెలుసు కదా మీకు. చెప్పండి గట్టిగా, నోరెత్తి గట్టిగా ఇవ్వండి. పరిచయులు ఇంకా శాస్త్రులు ఇంకా యాజకులు ఉంటారు. ప్రధాన యాజకుల యొక్క దాసుడు యేసు ప్రభువు వారిని పట్టడానికి వెళ్ళాడంటే ప్రధాన యాజకులు చెప్పినందుకే. యాజకులే కాకుండా వాళ్ళ పని వాళ్ళలో కూడా చెడును నేర్పించారు. గుర్తుపెట్టుకోండి,
ప్రధాన యాజకుని ముంగిట ఉన్నందుకే పేతురు బొంకాడు, అబద్ధం చెప్పాడు. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, మీ సహవాసాలు ఎలా ఉన్నాయి? మీరు తప్పుడు త్రోవలో ఉండే వాళ్ళతో సహవాసం చేశారా అనుకో, ఖచ్చితంగా వాళ్ళ యొక్క పాపం మీకు అంటుకుంటుంది, మీకు, మీ ఇంటికి, మీ కుటుంబాలు. జాగ్రత్త. స్పెసిఫిక్ గా నేను చెప్తున్నా ఈ మాట. ఎందుకంటే ప్రస్తుత సమాజంలో ఈ వీధులలో అందరూ పోలిగా లేరు. వాళ్ళు ఏం అన్నం తిన్నామంటే తిన్నాం, అంతవరకే ఉండాలి. మాతో అక్కడ ఎవరైనా అడుగుతాడుకో అంతే చెప్తుంది, అంతే వస్తుంది అన్న. మళ్ళీ అక్కడ కూర్చొని మాట్లాడదు, అట్లనే ఉండాలి. నేను అక్క మొక్కతో కూడా చెప్తాను, నీతో ఎవరైనా మాట్లాడితే ఎక్కువ మాట్లాడదు అని చెప్తాను. ఎందుకు చెప్తున్నాను అర్థం చేశాను. కొంతమంది దేవునికి విరోధంగా ఉన్నారు ఇదే వీధిలో, వాళ్ళ కోసమే పోలీసులు గాలిస్తున్నారు, వేరే వేరే ఊళ్ళని చూస్తున్నారు. వాళ్ళ విషయమై మరి వాట్సాప్ లో, యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో ఉంది. అట్లాంటి వాళ్ళు మళ్ళీ ఎవరు వాళ్ళు అనుకున్నారు? మీరు వాక్యం చెప్తారు, పాటలు పాడతారు, వాయిస్తారు. నేను కీబోర్డ్ కొనిస్తానే ఇంతకుముందు 20,000 తీసుకొని ఎదుర్కొంటున్నాను. అప్పుడు ఇక్కడికి ప్రార్థన వస్తాడా, వేడికి గుర్తుందో లేదో హాస్పిటల్. ఇప్పుడు ఏంజల్ వాళ్ళ భర్త ఫ్రెండ్ పూర్చల ప్రసాద్ గుర్తుందా? పూర్చల ప్రసాద్ ఎంతమంది గుర్తుంది? జ్యోతి గుర్తుంటారు. పూర్చల ప్రసాద్ అని అట్లా బాగా స్పిరిచువల్. అంటే నవీన్ వాళ్ళ ఫ్రెండ్, ఈమె తెలుసు, వీళ్ళ పెళ్ళిళ్ళకి అంతా వచ్చినాడు. ఎంత బాధపడ్డాడు ఆ పిల్లోడు. అప్పుడు నేను చెప్పాను, నాకు తెలిసి కూడా చెప్పాను, అయినా నిర్లక్ష్యం కేర్నాడు. అలాంటి వాళ్ళు బిల్డప్ ఇస్తుంటారు వాళ్ళ భక్తులని. మళ్ళీ వాళ్ళ సేవకులు అంటే నాకు ఇంకా బాధ అనిపించింది. ఎలాగ సేవకులు అవుతారు వీళ్ళు? నేను చర్చిలో కూడా ఓపెన్ చెప్పినా, నేను టీవీ పరిచయం చేసినప్పుడు కొన్ని అవకతవకలు చేశాను, ఓపెన్గా చెప్పినానే. ఇలాంటి వాళ్ళు ఎట్లా మాస్టర్లు అవుతారు, ఎట్లా సేవకులు అవుతారు? కానీ దేవుడు ఊరుకోడు. ఈరోజు నువ్వు అనుకోవచ్చేమో యాజకుడు అని, నేను సేవకుడు అవునా, నేను పాస్టర్ ఉన్నా అనేసి, వాళ్లతో పాటు శిక్ష వస్తుంది మిగతా వాళ్ళతో. ఇక్కడ ఎంతమంది అయితే వీళ్ళు ఈ ప్రధాన యాజకులు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా దేవుడు శిక్షిస్తున్నారు. అలాగే మరి యెహోషువలో కూడా చూస్తే 7:14 వచ్చినప్పుడు ఆకాను ఒక పని చేస్తున్నాడు. ఏం పని చేస్తున్నాడు ఆకాను చెప్పాలి త్వరగా. ఆకాను ఏం చేస్తున్నాడు? బంగారు కమ్మిని ఒక వస్త్రం, చీనారు యొక్క వస్త్రాన్ని అనమాట. ఆ వస్త్రాన్ని, అది శపితమైంది, దేవుడు చెప్పాడు ముందే. ఇప్పుడు దేవుడు కూడా నా ద్వారా మీకు మనం మాట్లాడుస్తున్నాడు. ఏ వ్యక్తులతో ఈ దేవుడికి విరోధమైన వాళ్ళతో సహవాసం చేయొద్దు, వాళ్ళతో కలిసి మనము పరిచయం కూడా వెళ్ళకూడదు. మరి చెప్తున్నా, వాళ్ళను లోపల కూడా రానివ్వకూడదు, వాళ్ళకు శుభమని కూడా చెప్పకూడదు. సాక్ష్యం నేను కాదు, మేరీనే. హల్లెలూయా, హల్లెలూయా. గతంలో చాలా మంది మా ఇంటికి వచ్చినప్పుడు మేము గద్దించాము, అక్కడ తెలుసు. ఆ మేడకు చాలా ప్రౌఢు అనుకుంటా వెళ్ళాలంట. తర్వాత వాళ్ళు అక్కడ బస్ స్టాండ్ లో అదేదో తగ్గుకొని కింద పడినారు కూడా విన్నాను నేను బస్ స్టాండ్ వెళ్ళినప్పుడు. అప్పుడు అక్కడ మన స్కూల్లో పనిచేస్తాడు ఎవో విట్నెస్ వాళ్ళు, ఇంకా కొంతమంది. నేను లోపల కూడా అనౌన్స్ చేసేదానిక. అన్నపూర్ణ వాళ్ళు కూడా చాలా రోజు అన్నపూర్ణ మాకు మీకంటే బాగా తెలుసు బైబిల్, మేము చెప్తాం, మీరు వినండి, కూర్చొని వింటారంటే కూర్చోండి, లేకంటే పోండి అనేది అన్నపూర్ణ. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కటే మాట, అన్నపూర్ణ గారి జయంతి గ్లోరీ అంటే గ్లోరీకి గవర్నమెంట్ జాబ్, వాళ్ళ బిడ్డ కూడా డాక్టర్, మన గవర్నమెంట్ జాబ్. భర్త గవర్నమెంట్ జాబ్, బిడ్డ గవర్నమెంట్ జాబ్. కరుణాపీఠంలో వాళ్ళందరూ కూడా ప్రైవేట్ ఫెలోషిప్ లో ఉన్నారు. పుట్టినప్పటి నుంచి ఆ పాప కోసం ప్రేమించు. ఎందుకు ఇది అంటే, దేవుని పిల్లలతో సహవాసంలో ఉంటే బ్లెస్సింగ్స్, అదే దేవునికి విరోధంగా ఉంటే బ్లెస్సింగ్స్ పోతాయి. ఇక్కడ ఆకాను శపితమైంది వద్దు, తీసుకొద్దని దేవుడు చెప్పినా కూడా తీసుకున్నాడు, దాచిపెట్టాడు. అప్పుడు ఏమైపోయిందంటే అపజయం వచ్చింది. ఎందుకు అపజయం వచ్చిందంటే దేవుడు వెంటనే చెప్పాడు, ఆడ మీ దేవునికి విరోధంగా శపితమైన దాంట్లో మీరు తీసుకున్నారు, ఆ శపితమైన మనం తీసుకుందంటే తీసుకున్నా. వెంటనే చీటి పడింది, చీటి పడినప్పుడు ఒప్పుకున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఆకాను యొక్క గుడారం దగ్గర, గుర్తుపెట్టుకోండి, గుడారం దగ్గర ఎవరున్నారో అందరినీ నాశనం చేస్తాను. అప్పుడు వెంటనే మోషే ఇమ్మీడియట్ గా, ప్రభా క్షమించు ప్రభా అని అందరూ ఆకాను గుడారం నుంచి ఇక్కడికి వచ్చేసేయండి అన్నా. వాళ్ళ బంధువులు, రక్తసంబంధికులు ఎవరైతే అక్కడే ఉన్నారో అందరూ సెకండ్ లో నాశనం అవుతున్నారు. సెకండ్ లో మోషే దగ్గరికి పరిగెత్తుకుంటే ఎవరైతే వచ్చినారో వాళ్ళు సేమ్ చూడలో ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి సహవాసంలో మనం ఉన్నాం. ఇక్కడ ఈ యొక్క పెద్దలంతా కూడా దేవునికి విరోధమైన విధానంలో దేవుని చేయవలసినటువంటి పనులు చేయకుండా విరోధమైన పనులు
వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఆత్మ సంబంధమైన అనేకులు మనం చంపేశారు. దేవుని అంటే భయభక్తి గల వాళ్ళని బాధ పెట్టారు. వాళ్ళు మన కీడు చేయకూడదని వాక్యం చెప్తారు, మళ్ళీ వీళ్ళ బతుకంతా కీడు చేయడం. కీడు చేయకూడదు అంటారు, కట్టెలు పెట్టుకొని వాళ్ళుందో వీళ్ళదుందో ఇవే బతుకులే. ఒక్కరి వైపు పోతే నీ చుట్టూ 100 మంది వస్తారు చంపడానికి. ఇక్కడ జరుగుతుంది అదే. చూడండి, ప్రధానులైనటువంటి వాళ్ళు అన్నారు, వాళ్ళతో అనమని చెప్తున్నాడు 2వ వచనంలో, పచ్చన పాత్ర ఏరియు మనము మాంసమనియు ఇల్లు కట్టుకొని అవసరం లేదని చెప్పుకోవచ్చు, ఏం పర్వాలేదు. పచ్చన పాత్రలో బాగా తిరుము త్రాగుము సుఖించుము అనే విధానంలో, కానీ ఇల్లు కట్టుకొన అవసరమే లేదంటున్నారు. ఇక్కడ కూడా మీలో కొంతమంది అని అంటారు, పెద్ద పొదుపు చేయండి అంటే ఏం చేస్తావు? పొదుపు చేసి ఇల్లు కట్టుకుంటావా? మరి ఇల్లు లేకుండా ఇక్కడ చెట్ల కింద ఉంటారా? ఎంతమంది ఉన్నారమ్మా చెట్ల కింద? కొంచెం చేద్దాన్ని చూద్దాం. పొదుపు చెయ్యండి అంటే పొదుపు చేస్తే మంచిదా కాదా? మీరే కాదు, మంచిదేనా? 2వ ప్రశ్న, ఆడపిల్లలకు మగపిల్లలు ఇవ్వాలన్నా, మగపిల్లలకు ఆడపిల్లలు ఇవ్వాలన్నా? నేను యథార్థంగా మాట్లాడుతున్నా, త్వరగా ఇవ్వండి, త్వరగా. ఆడపిల్లల సొమ్ము మగపిల్లలు తిన్నారంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్పాలని, ఎందుకంటే వాక్యమే వాక్యంతోనే చదువుతారు. చేతగాని వాడు కాలేబు తన కుమార్తె అక్సాకు ముందే ఆశ్రయించినాడు. ఇచ్చినా కూడా ఆమె ప్రేమతో ముందు నాన్న నన్ను దీవించండి దిగండి అడుగుతుంది. తర్వాత నాకు మా మెరక పొలాలు ఉన్నాయి నాన్న, ఇచ్చారు మీరు, కొంచెం నీటి మడుగులు ఇవ్వవా అంటే వాళ్ళ నాన్న నీటి మడుగులతో పాటు మళ్ళీ ఇంకొకటి ఇచ్చిన. అలాగనే యోబు తన కుమారులతో పాటు కుమార్తెలకు సమానంగా ఆస్తి పంచిచ్చినాడు. మరి ఇక్కడ తల్లులు ఉన్నారు, మీ కొడుకులకు 2 ఇళ్ళు ఉంటాయి లేదా 2 రూమ్లు ఉంటాయి, ఒక రూమ్ మీ బిడ్డలకు రాసిస్తారా? ఆడపిల్లల దగ్గర పిక్కు తింటున్నారా? వద్దు, ఆశీర్వాదం కాదని. ఈ మధ్య టీవీలోనే ఒకటే ఇస్తున్నారు, ఆడవాళ్లకు ఆస్తి ఇవ్వండి అని, అందుకని గుర్తొచ్చినారు. ఇంకా కొంతమంది కూడా అడిగారు, అక్క ఎప్పుడు మాదే పిక్కు తింటుంటారు కానీ మాకు బాగున్నారక 3 లక్షలు ఇయ్యకున్నారు అని మన కరుణాపీఠ వాడు చెప్పారు. వాళ్ళ అక్క దగ్గర కొంత ఈ పిల్ల దగ్గర ఇంకో పిల్ల దగ్గర ఎందుకు గోపాలకి చెప్తానా, విక్టోరియా రత్న అడిగినా కూడా ఎక్కున్నారంట. ఎందుకు నేను చెప్తున్నా అంటే అది ఆశీర్వాదం కాదు. దేవుని ఆశీర్వదించబడాలంటే ఆడపిల్లలను మీరు తల్లులాగా భావిస్తే వాళ్ళకు పెట్టండి, వాడిని తీసుకోండి. వాళ్ళ దగ్గర ఈరోజు 100 తీసుకున్నవా ఇచ్చేసాయి, 4 ఇచ్చేసాయి, అది ఆశీర్వాదం. ఇక్కడ శపితమైంది వద్దు అంటే అక్కడ ఉండి ఏమంటారు, ఇల్లు కట్టుకోవడం అవసరం లేదు అని చెప్తున్నారు. దేవుడు ఏమన్నాడు? మీరు ఇల్లు కట్టుకోండి, మీరు ఆశ్చర్యపడాలి, మీరు సంతోషంగా అన్నాడా? దేవుడు అన్నాడా? హల్లెలూయా. కొంతమంది చెప్తారు, ఎవరు అంటే ప్రవక్త అయినా ఇర్మియా వాళ్ళకి పెళ్లి చేసుకుంది నువ్వు నేను ఎక్కడ చెప్తే అక్కడికి వెళ్ళాలి, నీ ఊళ్ళోనే ఉండద్దు, అలా అది వేరే. యెహెజ్కేలు కూడా అది. బట్ సేవకులుగా దేవుడు వాళ్ళకి ఆజ్ఞాపించిన పౌలు కూడా అద్దె ఇంట్లో ఉండి పరిచయం చేశాడు. కానీ దావీదు అద్దె ఇంట్లో ఉన్నాడా? రాజులాగా ఉండి అనేకులకు అంతఃపురాలు కట్టించినాడు, దేవుని మందిరాన్ని కూడా అన్ని సమకూర్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరం కట్టడానికి అరవనా కళ్ళము నేను ఇస్తాను ఫ్రీగా అంటే కూడా ఒప్పుకోలేదు. ఏమవద్దు నాకు అలాగా, ఉచితంగా నేను ఎందుకు తీసుకుంటాను, వేళకే నేను తీసుకుంటాను అన్నాడు. ఇక్కడ వీళ్ళైతే చూడండి ఎంత అంటే అంత దేవుడికి విరోధంగా వీళ్ళు చేసి 4వ వచనంలో అంటున్నాడు. అందుకనే ఆ యొక్క 3వ వచనం నుంచి, ఈ పట్టణంలో పాపము యోచించి దురాలోచన చేయవారు ఎవరంట? వీరే. మరొకసారి చదవలేదు, అందరూ చదవండి 3వ వచనం. ఈ పట్టణంలో పాపము యోచించి దురాలోచన చేయవారు వీరే. ఇప్పుడు మీ వీధిలో ఎవరు పాపము ఆలోచిస్తున్నారు, దురాలోచన చేస్తున్నారు, ఇంకా మీ మైండ్లోకి అప్పుడే వచ్చింది, వాళ్ళతో జాగ్రత్త. శపితమైన వాళ్ళతో నువ్వు ఉన్నావా? వాళ్ళతో సేవకు వెళ్తున్నావా? దేవుడి ఉగ్రత ఎప్పుడో ఒకసారి పడుతుంది. 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఒకరు దొంగ అవుతాడు, అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఒకరు దొంగ పట్టుబడతారు, ఏం చేస్తారు? మిగతా 10 మందిని కూడా పట్టుకుంటారా లేదా? పట్టుకుంటారు. వాళ్ళు ఏం చేయాలా? వాళ్ళు నిర్దోషులే, కానీ ఫ్రెండ్స్ కదా అందరూ కలిసి తింటారు అని. అప్పుడు మళ్ళా వాళ్ళు ఒప్పుకోవాలి. ఇప్పుడు అక్కడ చిన్నపిల్ల సహస్ర అప్పుడని చంపినందుకు ఎంత భయంకరమైన సిచ్యువేషన్ చూడాలి. 10వ తరగతి వాడు
అక్కడ 10 తరగతి ఇక్కడ 7 తరగతి వాళ్ళు కూడా అట్లనే ఉన్నారు నిజం. ఎంత ఇదిగా ఇక్కడ దేవుడు చెప్తున్నారు, మీరే అంటాడట. కావున వారికి విరోధంగా ప్రవచించుము, నరపుత్రుడా ప్రవచింపుము. అందరి యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఆజ్ఞయించినదేమనగా ఈ మాట వారికి తెలియచేయము. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, ఇశ్రాయేలు వారలారా మీరు ఇలాగున పలుకుచున్నారే. అంటే ఇల్లు కట్టుకోవద్దు, ఏమొద్దులే, బాగా తిరుగు తాగు సుఖించమని అంటున్నారా. అందుకనే కొంతమంది చచ్చిపోయేటోళ్ళు కొందరున్నారు, లేని రోగాలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు అంటే తినడం అక్కడే తిండి కాదు ముఖ్యం. ప్రతిదీ కూడా మనం దేవుని లెక్క పెట్టాలి. ఈ పట్టణంలో మీరు బహుగా హత్య జరిగించింది అన్లైన్ చేసుకోండి. ఈ పట్టణం హత్య అంటే ఒక వ్యక్తిని కత్తి తీసుకొని చంపని అవసరం లేదు. మనకు మేలు చేసిన వారికి కీడు ఆలోచించి మాట్లాడితే కూడా హత్యనే. మనం మేలు పొందుకొని తృణీకరిస్తే అది కూడా హత్యనే. దేవుని విసర్జించడమే. కరుణాపీఠంలో మేలులు పొంది కరుణాపీఠంలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కూడా దేవుడు అర్థం క్షమించగాక క్షమించాలి. మళ్ళీ చెప్తాను క్షమించకపోగా వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఇక్కడ చాలా మందికి తెలుసు. ఒకప్పుడు ఫెలోషిప్ లో ఉండి తప్పిపోయిన వారు భయంకరమైన పాప భూమిలో ఉన్నారు. ఎంత భయంకరమైన అంటే చాలా మందికి తెలుసు, అస్తయించుకుంటున్నారు. ఒకప్పుడు అలాంటి వాళ్ళ అబ్బాయి ఎంత బాగా ప్రాంతాలు, ఎంత బాగా ప్రాణం చేస్తారు, మంచి అనేటటువంటి వాళ్ళు నీచమైన విధానంలో వద్దు. దేవుని చూస్తున్నా, దేవుని సన్నిధిని విడిచిపెడితే అంతకంటే భయంకరమైన నీచమైన నికృష్టమైన జీవితం ఇంకొకటి ఉండనే ఉండదు ఇక్కడ. అందుకని అంటాడు, ఈ పట్టణంలో మీరు బహుగా హత్య జరిగించింది. దేవునికి విరోధంగా చేస్తే అది హత్య చేయబడినట్టే. మీ చేత హతులైన వారితో, మీ చేత ఇక చెప్పాలనుకుంటే దేవునే మానసికంగా బాధ పెట్టడం. ఏసైనా హత్య చేశారు చెప్పాలంటే, ఏసైనా చంపారు. ఎవరు చంపారు అంటే ఈ యొక్క యాజకులు, వాళ్ళే పెద్దలే, వాళ్ళనంతా మూకుమ్మడిగా చేసి చంపారు ఏసై. అందుకే రాబోయే ఏసై యొక్క మరణాన్ని గురించి కూడా ఇక్కడ తెలియజేస్తున్నా. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమగా మీరు హత్య చేసి పట్టణంలో పడవేసిన శవములే మాంసము. ఈ పట్టణమే ఏంటంట? పచ్చన పాత్ర. ఈ పట్టణమే పచ్చన పాత్ర. ఆలోచించండి అంటారు. షాక్ అయిపోయింది వాళ్ళు. ఈ పట్టణము ఈ యొక్క మధ్యాహ్న కాలశంలో ఒకవేళ గూడూరు ఈ ప్రాంతమే పచ్చన పాత్ర అంటే మనకు ఎలా ఉంటుంది? శివాలైపోయినటువంటి బ్రతుకులో మనం ఉన్నామా? ఈ పట్టణంలో నుండి మిమ్మల్ని వెళ్ళగొట్టుదును. మీరు ఖడ్గములకు భయపడుచున్నారే. ఖడ్గములకు అంటే తప్పు చేసిన వాళ్ళు పోలీసులకు, అప్పుడు తీసుకున్న వాళ్ళు ఎగ్గొట్టినే ఉంటారు కదా, వాళ్ళంతా 10 మంది వచ్చినట్టు భయపడతారు కదా. భయపడి మీ దగ్గరికి అక్కడ ఇక్కడ పోతుంటారు. మీరే ఖడ్గములకు మీరు భయపడుతున్నారే, కానీ ఏం చేస్తారంట? నేను మీ మీదకి ఖడ్గం తప్పించను. మీరు భయపడి మారిపోతున్నారే, ఎక్కడ భయపడితే అక్కడనే పట్టుబడతారు. మీరు చేసిన అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, దుర్మార్గం, చెడుతనము దేవునికి తెలియదని అనుకుంటున్నారా? ఎవరికి తెలియకుండా మేము చేసాంలే, ఈ ఊళ్ళో గుడులు ఎవరికి తెలియదు, అక్కడెక్కడో చేసినాంలే అనుకుంటున్నారేమో. రహస్యం అందున్న వాటిని దేవుడు ఏం చేశారు? బాధ్యత బయట చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే ప్రభువైన యెహోవాకు మరియు మీరు శిక్ష విధించి పట్టణంలో నుండి మిమ్మల్ని వెళ్ళగొట్టి అన్యుల చేతికి మిమ్మల్ని అప్పగించున్నాం. అన్యులు భయంకరంగా మాట్లాడుతున్నాం. ఫలానా వాళ్ళ పిల్లలు వల్ల నేర్పుతారు కానీ ఫీజు కడతారు. ఆడ తిన్నారనుకో మళ్ళీ ఇంకొచ్చుంటాం, ఆడ తింటే మళ్ళీ ఇంకొచ్చుంటాం. ఎవరు వీళ్ళు అంటే వాక్యం చెప్పే వాళ్ళే, ప్రార్థన చేసే వాళ్ళే, పాడే వాళ్ళే, వేరే వాళ్ళు కాదు. అన్యులు శిక్షణ. అలాంటి పరిస్థితి మనం తెలుసుకోలేదు. అన్యులు మనల్ని చూసి దేవుని భయపరచాలి. అక్కమ్మక్క ఎంతమంది అడగడం ప్రభు. మొన్న కూడా మాంత్రికల నుంచి బాగుపడిన ఈశ్వర్ తెలుసు కదా, కోరికల నుంచి వస్తాడు. మరొక కోరికల నుంచి ఒక అన్యులు వచ్చినారు. వచ్చి కానుక ఎక్కువ అంటే అట్లా చేస్తే ఒప్పుకొని మేడము, మీరు వచ్చి ప్రార్థన చేసుకొని మేడం చెప్పినట్టు విని చేస్తేనే తీసుకుంటుంది అని చూడండి. బైక్ మీద తీసుకొని వచ్చినారు. వాళ్ళ ప్రేయర్ చేసి మీరు ఆత్మలో ఉండాలమ్మా, కానుక దేవుడు కావాలి, ఇది కానిపించి ఇంకా మేము దేవుడికి ఇచ్చామని మీరు అనుకుంటారు. అది కాదు, ఏసైనా నిజమైన దేవుడు అని కొన్ని విషయాలు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పినప్పుడు ఖచ్చితంగా వస్తాం మేడం అన్నాడు. వీరన్న ఆయన పేరు, ఏసాజు ఫ్రెండ్ వీరన్న, మీరు ప్రార్థన చేయండి.
తర్వాత ఎందుకు ఆయనకు ఏ సాధికి ఇచ్చాడు? వేరే వాళ్ళకి ఇచ్చాడు. థ్యాంక్ గాడ్, వేరే వాళ్ళకి ఇచ్చాడు. ఎందుకు ఏ సాధికి ఇచ్చాడు? నమ్మకం. మరి మనం నమ్మకంగా ఉన్నామా? మనం చూసి నిజంగా వీళ్ళు దేవుని పిల్లలు అని అలాగే చేయాలి. ఈమె దేవుని ఎందుకు భయభక్తి కలదనే ఆమె పిలుచుకొని ఆ దాంట్లో ప్రాణం చేర్చుకుంది. అక్క ఏం చెప్పింది? మేం చేస్తాం అక్కడ మా కర్మపీఠంలో. అది మనం ఒక్కరమే చేయడం కాదు, అందరూ కలిసి. అందుకని నేను ఎప్పుడైనా ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థిస్తున్నాను అని ఎప్పుడైనా అన్నానా? విన్నారా మీరు? ఏమంటారు మరి? ప్రార్థిస్తున్నాము అంట. విజ్ఞాపన చేయ ఆత్మ. నేను ఒక్కదాన్ని ప్రార్థిస్తే ఏం జరగవు. నాకంటే ముందు విజ్ఞాపన చేయ ఆత్మ. అందుకే ప్రార్థిస్తున్నాము అని చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కలిసి చేసే ప్రార్థనలో దేవుని యొక్క మహాశక్తి ఉంటది. హోషేయ 2:15 చదివితే అక్కడ ఆకోరు లోయ నిరీక్షణ ద్వారంగా చేస్తాడు దేవుడు. అంటే ఈ ఆకోరు లోయలో ఈ యొక్క ఆకోరును 7:14 మీరు చూస్తే అతను చేసినటువంటి ఆ పనికి ఆకోరు లోయకు తీసుకువెళ్ళి అతను ఏం చేస్తారు? రాళ్లతో కొట్టి చంపేసి రాళ్లతో పూడ్చేస్తారు. కానీ అలా పూడ్చినటువంటి ఆకోరు లోయ దేవుడు ఒకరోజు నిరీక్షణ ద్వారంగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అత్యంత పడితే దేవుడు మన జీవితాలను బహుగా ఆశీర్వదిస్తాడు. అలాగనే యోబు 36వ అధ్యాయము 6వ వచనం చదవండి, చూద్దాం ఏముందో. యోబు 36:6. భక్తిహీనుల ప్రాణంలో ఆయన కాపాడడు. అండర్లైన్ చేసుకుని కంటెక్ట్ చేయండి. పవనన్న కంటెక్ట్ చేయండి. ఏముంది ఇక్కడ? భక్తిహీనుల ప్రాణం ఆయన ఏం చేయడు. మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఇంకా దాంట్లో మీరు చదివితే వాళ్ళు యవన కాలం ముందే చస్తారనండి. మరి యవన కాలం ముందే చనిపోకుండా కాపాడినాడు దేవుడు మన పిల్లలను. చాలా మంది మర్చిపోదు. దేవుడి కరుణా హస్తం, దయగల హస్తం, దక్షిణ హస్తం, పరిశుద్ధ బాబు ఆయన హస్తం, గాయపడిన హస్తమే కాపాడు. యవన కాలం ముందు ఎందుకు చనిపోతున్నారు అంటే దేవుడు యవన కాలంలో చనిపోవాలని అసలు ఎవరిని చేయలేదు. వాళ్ళ పాపమే వాళ్ళు పట్టుకోరు. అప్పట్లో అందరూ కూడా 100 సంవత్సరాల వరకు బ్రతికారని ఉంది కదా వాక్యంలో. 300, 600 సంవత్సరాలు కూడా బ్రతికారు ఉన్నారు. మెతుషేల ఎక్కువ సంవత్సరాలు బ్రతుకున్నారు. హల్లెలూయా. తర్వాత వాళ్ళు చేసే పాపాన్ని బట్టి దేవుడు సంవత్సరం తగ్గిస్తూ వచ్చి 70 ఏళ్ళ వరకు అయితే మీరు మంచిగా ఉంటారు. 70 తర్వాత ఆయాసము దుఃఖమే అన్న. యవన కాలంలో చనిపోవడం దేవుడికి ఇష్టం లేదు. యవన జీవితం దేవుడికి సమర్పించాలి. అందుకే హిజ్కియా అడిగాడు, 15 సంవత్సరాలు దేవుడిని హెచ్చించాడు. హల్లెలూయా. దేవుని ఇచ్చిన ఆయుష్ని కృతజ్ఞత కలిగి ఉండకుండా మదించినాడు. మదించినందుకు మనం దేవుని యొక్క ఉగ్రతకు ఉంటాడు. తన ప్రాపత్యం అంతా నెబుకద్నెజరు తీసుకుని వెళ్ళాడు. తన పిల్లలు నపుంసకులుగా చేయమన్నా బ్లెస్సింగ్ లేదు. కారణం ఒక్కడే, చేసిన మేడలు మర్చిపోతే ఇలాగే జరుగుతాయి. అందుకనే జాగ్రత్తగా మనం దేవుని మహింపరిచే విధానంలో ఉండాలి. ఇక్కడ తేదగా రాస్తున్నాడు యోబులో. తర్వాత 36:13 వచ్చి చదవండి. యోబు 36:13. ఆయనను లోపల హృదయపూర్వకమైన లోపల పైకి భక్తి కలిగి ఉన్నారు, కానీ లోపల మాత్రం అంతా చెడు ఉంది. చెడు ఆలోచన, చెడు నేర్పిస్తున్నారు. లోపల భక్తిహీనులైన వారు క్రోధం ఉంచుకుందరు. ఆయన వారిని బంధించినప్పుడు వారు మొరపెట్టరు. కావున వారు యవ్వనమందే మృతి నందులు. రెండు చూడండి, యవ్వనమందే. భక్తిహీనుల ప్రాణం కాపాడదు దేవుడు. నువ్వు కాపాడమన్నా కాపాడాడు. ఏలి కుమారులు భక్తిహీనులు. కాపాడమన్నా కూడా కాపాడమన్నారా? కాపాడవల్ల. ఎవరు ప్రార్థిస్తారు వాళ్ళ కోసం అన్నారు. ఇక్కడ కూడా అందుకే వాళ్ళు యవ్వనమందే. మరి నీ హృదయంలో మేలు చేసిన వాళ్ళకి మేలు చేస్తున్నావా? మేలు చేసిన వాడికి కీడు చేసావనుకో, ఇదిగో ఇదే వాక్యం. మీ ఇంట్లో ఎవరు కీడు చేసావంటే వాళ్ళకు ట్రస్ట్ చేసి మాట చెప్పండి. తర్వాత మనం చూస్తే 14 వరకు మీ తర్వాత చదువుకోండి. 13, 14 టైం లేదు. ద్వితీయోపదేశ కాండం 15:6. ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు
నిన్ను ఆశీర్వదించును కనుక నీవు అనేక జనములకు అప్పు ఇస్తావు కానీ అప్పు చేయవు. ఇది స్వతంత్రించుకో. నువ్వు అప్పు ఇచ్చే దానిలో ఉన్నావు. అప్పు అంటేనే వడ్డీతో కట్టేది, అవునా కదా? వడ్డీ లేకుండా ఇచ్చేది ఏమంటాడు అక్కడ, చెడ్డ దాచుడా. అంటే మళ్ళీ దాంట్లో ఆ వడ్డీలో న్యాయబద్ధమైన విధానం. అది కూడా సొంత వాళ్ళకైతే వడ్డీకి ఇవ్వదు, రక్త బంధంకు వడ్డీకి ఇవ్వకూడదు. అన్యులకు ఇవ్వచ్చునండి ద్వితీయోపదేశ ఖండం 23లో. అది కూడా ఏం చేయాలంటే గవర్నమెంట్ ₹2 అంటే అంతకంటే తక్కువకే ఇవ్వాలి. గవర్నమెంట్ రేట్ ₹2 కూడా ఇవ్వకూడదు అన్నట్టు, ఇంకా తక్కువకే ఇవ్వాలి. అప్పుడు నీకు ఆస్తి ఎంత ఎక్కువకి ఇస్తే అంత నిలిచిపోతుంది. లాభములకు వడ్డీకి ఇవ్వకూడదు అంటే అదే న్యాయయుక్తంగా. నువ్వు బ్యాంకులో నీకు ఎంత తీసుకుంటుంటావో అంత న్యాయయుక్తంగా తీసుకో. నువ్వు ఎప్పుడైనా లోన్ తీసుకుంటే నువ్వు కట్టింటావు కదా, అట్లా అది న్యాయం అంటే. ఇక్కడ తేటగా పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్నావు. అప్పుడు ఇచ్చేదానిలో నువ్వు ఉంటావు, చెయ్యవు. తర్వాత 1 సమూయేలు 22:19. 1 సమూయేలు 22:19. అతని యాజకుల పట్టణమైన లోపు కాపరస్తులను ప్రతివారం చేస్తాను. మగవారినేమి ఆడవారినేమి బాలులనేమి పసిపిల్లలనేమి ఎడ్లనేమి గార్ధబములనేమి గొర్రెలనేమి అన్నింటినీ కత్తివాత. కారణం దేవునికి విరోధమైన పాపం చేస్తుంది. ఇంకా మీరంతా చదువుకున్న టైం లేదు. 19 నుంచి 29 దాకా చదివితే ఇర్మియా 3వ అధ్యాయము 22వ వచనం. ఇర్మియా 3:22. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి. తిరిగి వస్తే దేవుడు మీకు సహాయం చేస్తాడు. తేటగా మాట్లాడుతున్నాడు, తిరిగి రండి. ఇంకా చాలా ఉంది. 5వ అధ్యాయం కూడా 5వ వచనం, 3వ అధ్యాయం 5వ వచనం. ఆయన నిత్యం కోపిస్తాడా, నిరంతరం కోపం చూపునా అని చెప్పేసి పాప వెంట పాపం చేసుకుంటున్నాం. వద్దు, దేవుడు దహించాలి. తెలియక చేస్తే క్షమిస్తాడు, తెచ్చి చేయొద్దు. 3వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా 3:10. విశ్వాసఘాతకురాలు అక్కడ ఉంది అంట. విశ్వాసఘాతకురాలా, నువ్వు నీ అక్క కంటే ఎక్కువ పాపం చేస్తున్నాడు, జాగ్రత్త. పాపిష్టులతో నువ్వు సహవాసం చేస్తున్నావా? దేవునికి విరోధంతో సహవాసం చేస్తున్నావా? అక్రమకారులతో సహవాసం చేస్తున్నావా? అక్రమ సంబంధాలు ఉన్నాయని తెలుసు, మరి అలాంటి కుటుంబాలతో సహవాసం చేస్తున్నారా? భయంకరంగా నరకయాత్ర పెట్టే వాళ్ళతో సహవాసం చేస్తున్నారా? దేవుడు ఇదిగో ఇక్కడ తీర్చిన తీర్పే అక్కడ తీర్చిన. మన సహవాసం దేవుని భయభక్తి గల వాళ్ళతో, పరిశుద్ధులతో, దేవునికి ఇష్టమైనటువంటి విశ్వాసులతో, గొర్రెలను కాసి మేపే వాళ్ళతోనే సహవాసం చేయాలి. గొర్రెలు కాయకుండా మేపకుండా గొర్రెల సమయాన్ని దొంగిలించే వాళ్ళతో కాదు. వాళ్ళు కాపర్లైనా ఎవరైనా డజన్ మ్యాటర్. ఎవరైనా దేవుని పిల్లల సమయాన్ని దేవుని పిల్లలకి ఇవ్వాలి. అనేకులు వాక్యం చెప్పారా, వాళ్ళు ఆశీర్వదించబడతారు. ఆయన గణపరిచే వాళ్ళని దేవుడు ఏం చేశాడు? కనపరచు. ఆయన గణపరచమంటే వాక్యం చెప్పడమే. మరి వాక్యం చెప్పకుండా ఆటంగా పడితే వాళ్ళ ఘనత ఉండదా? వస్తుందా? రాదు. అంటే గణహీనంగా చేస్తున్నావు పరోక్షంగా. ఎంత సమయం దేవుడు ఇచ్చినాడు? ఎన్నిసార్లు వాక్యం చెప్పడం? నువ్వు ఒక్కడివే చెప్తావా? వేరే వాళ్ళకి ఇవ్వాల్సాం, నీ అబ్బా సొమ్మ అంటాడు దేవుడు. అవునా కదా? అంటాడా? ఏంటి నీ అబ్బదా అంటాడు. సొంతం కట్టించుకున్న వాళ్ళే భయపడతారు. సొంతగా ఇండిపెండెంట్ చర్చి ఉన్న వాళ్ళే అనేకులకు అవకాశం ఇస్తున్నారు. అలాంటిది అనేకుల ద్వారా కట్టబడిన మందిరాల్లో వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వకపోతే దేవుని ముందు వెలుతురుగా ఉంటుంది. ఊరుకోండి. ఇక్కడ అధికారులనే ప్రధానంగా ఎక్కువచోట యాజకులను అందరూ కూడా దేవుడు శిక్షిస్తాడు. అపోస్తల కార్యం 6:4-7 దాకా చదివితే ఆత్మతో శక్తితో నింపబడిన వాళ్ళు మాత్రమే అధికారంలో ఉండాలి. ఆత్మతో శక్తితో లేకుండా ఇష్టానుసారంగా మందిరాల్లో పెత్తనాలు చేస్తే దేవుడు ఊరుకోడు. దేవుని ఎందుకు భయభక్తి కలిగి నిజంగా దేవుని నామం గణపరిస్తే యోవేలు 2:20-21 దాకా చదివితే తినివేసిన పంటంతా దేవుడిని చూస్తాడు. లూకా 5:26 కూడా కొన్ని విషయాలు ఉన్నాయి. మీరు తర్వాత చదువుకోండి. ఈ సమయంలో దేవుడు వాళ్ళు ఎంతగానో ఆస్వాదించి అభివృద్ధి చేయగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చివరి ప్రార్థన. మన మధ్యలో ఉన్న సహోదరి
నా స్టూడెంట్, చాలా సంతోషం. శిరీష మనలో ప్రార్థన అనిపిస్తాను.